శ్రీమాత్రే నమః. శ్రీ కాలభైరవాయ నమః. ఈరోజు కాలభైరవుడి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఇదిగో నీ ఊరిలోనే ఒక శత్రువు, అదిగో అటు చూడు, నీ వీధి చివరన నీ కోసం నల్ల మంత్రాలు చదువుతున్నాడు. అతను ఎవరు అంటే, విన్నావు అంటే, తెలుసుకున్నావు అంటే గుండె జల్లు అంటుంది. ధైర్యం ఉందా? వింటావా? తెలుసుకుంటావా? జాగ్రత్త. ఆ వ్యక్తి చదువుతున్నటువంటి నల్ల మంత్రాలు, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి చెడు ప్రయోగాలు, దాని నుంచి నువ్వు బయట పడకపోతే, దాన్ని తిప్పి కొట్టకపోతే, ఆ తర్వాత నేను కూడా ఏమీ చెయ్యలేను, జాగ్రత్త అంటూ కాలభైరవ స్వామి ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. కాలభైరవుడి మాటల వెనుకున్న అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కాలభైరవుడి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ క్షణం ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే ఇది కేవలం యూట్యూబ్ ఆల్గారిథం వల్ల జరిగింది అనుకోకు. ఇది కాకతాళీయం అంతకన్నా కాదు. ఇది కాలక్షేపం కోసం చూసే వీడియో అస్సలే కాదు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న అంత చిక్కని కష్టాలకు, నువ్వు పడుతున్న నరకానికి ముగింపు పలకటానికి సాక్షాత్తు నీ కాలభైరవుడే ఈరోజు నీకు పంపుతున్న సందేశం. ఈ వీడియో ఒక సూచన, ఒక హెచ్చరిక. దేవుడు నీకు డైరెక్ట్గా వచ్చి చెప్పలేడు కాబట్టి, అంటే ఇక్కడ ఈ సందేశం ద్వారా నీకు నేను పంపిస్తున్నా, నిన్ను అప్రమత్తం చేస్తున్నా. జాగ్రత్త. నీ ఊరిలోనే, నీ వీధిలోనే, లేదా నీకు అత్యంత సన్నిహితంగా ఉండే నీ బంధువర్గంలోనే ఒక వ్యక్తి నీపై పగతో రగిలిపోతున్నాడు, నిప్పులు జరుగుతున్నాడు. నీ ఎదుగుదల చూసి తట్టుకోలేక నీ కుటుంబం నాశనం అయిపోవాలని పగలు రాత్రి పుట్టలు చేస్తున్నాడు. ఇది నేను చెబుతున్న మాట ఒక హెచ్చరిక. జాగ్రత్తగా విను. ఎందుకని అంటే, ఆ వ్యక్తి ఎవరు, వాడి లక్షణాలు ఏంటి, వాడు నీకు ఎందుకు కీడు చేయాలనుకుంటున్నాడు, వాడి చేతబడి నుండి, వాడి నరదృష్టి నుండి నిన్ను, నువ్వు, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈరోజు నీ కాలభైరవుడు నీకు ఇస్తున్న ఆ రక్షా కవచం ఏంటి, ఇవన్నీ కూడా దాచకుండా ఈరోజు నేను నీకు పూస వచ్చినట్టు వివరిస్తాను బిడ్డ. నీ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోతాయి. కానీ ఈ రహస్యాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న మాట, నీ బాగు కోరి నేను చెబుతున్నా ఈ సందేశం. దయచేసి కాసేపు ఆగుబిడ్డ. ఏ పని చేస్తున్నా కాసేపు ఆగి ఈ సందేశాన్ని వినటానికి ప్రయత్నించు. ఈ వీడియో చూస్తున్నా నీకు ఈ కాలభైరవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? ఈ వీడియోని స్కిప్ చేస్తూ చూస్తూ చూడకు బిడ్డ. ఎందుకంటే నీ కోసం వచ్చిన ఒక శక్తివంతమైన అదృష్టాన్ని, ఒక శక్తివంతమైన రక్ష కవచాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు శాశ్వతంగా కోల్పోయినట్లే. అలాగే నీకు రాబోతున్న ఆపద నుంచి నువ్వు బయటపడలేవు. కాబట్టి జాగ్రత్త. అయితే ఇక్కడ మీ మనసు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి బిడ్డ? అది ఎంత మంచి మనసు. న్యాయం, ధర్మం, ఎప్పుడూ కూడా న్యాయం వైపు నిలబడతావు. ఎదుటివాడికి అన్యాయం జరుగుతుంటే మీ ప్రాణం అడ్డు వేసైనా సరే వాళ్ళని కాపాడాలని చూస్తావు. నీ జోబులో 10 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు ఎదుటివాడి ఆకలి తీర్చడానికి ఇచ్చే గొప్ప దానగుణం మీది. ఎవరింట్లో కష్టం వచ్చినా ముందు వెళ్ళి నిలబడతావు. ఎవరికి డబ్బు అవసరం వచ్చినా అప్పు చేసైనా సరే ఇచ్చి సహాయం చేస్తావు. నువ్వు నమ్మిన వాళ్ల కోసం నీ సమయాన్ని, నీ డబ్బుని, నీ రక్తాన్ని సైతం దారిపోస్తావు. కానీ కొద్దిగా ఆవేదనతో నీకు మిగిలిందేంటి బిడ్డ? నీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు. నీకు నీ జీవితంలో మిగిలిందేంటి? కన్నీళ్ళు, నమ్మక ద్రోహం, అవమానాలు, నిందలు. నువ్వు ఎవరికైతే ప్రాణం ఇచ్చే సహాయం చేశావో, ఎవరికైతే అండగా నిలబడ్డావో, ఈరోజు వాణ్ణే నిన్ను రోడ్డు మీద నిలబెట్టాలని చూస్తున్నారు కదా. నువ్వేదో వాళ్లకు బాకీ ఉన్నట్లు నిన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎప్పుడూ కూడా గుడిలో దేవుడు ముందు నిలబడి ఒకటి అడుగుతావు, స్వామి, నేను చీమకు కూడా ఏ హాని చెయ్యలేదే, ఎవరికి అన్యాయం చెయ్యలేదే, నాకెందుకు తండ్రి ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని ఏడుస్తావు. ఇక్కడ నేను నీకు ఒక నిజం చెప్పనా? ఇక్కడ నీకు నీ దేవుడు, నీ కాలభైరవుడు ఇస్తున్న కష్టం కాదు. ఇది నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ ఎదుగుదల చూడలేని రాక్షసులు పెడుతున్న కష్టం ఇది. నరదృష్టి. ఇప్పుడు అసలు విషయం చెప్తాను వినుబిడ్డ. ఎందుకంటే దేవుడు నిన్ను దేని గురించి హెచ్చరిస్తున్నాడు, నీ కాలభైరవుడు నిన్ను దేని గురించి హెచ్చరిస్తున్నాడు? ఈ ఊరిలో, నీ బంధువుల్లో, లేదా నీ చుట్టుపక్కల నీపై పగతో రగిలిపోతున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తుపెట్టుకో. శత్రువులు ఎప్పుడూ కత్తి పట్టుకొని నిలబడరు, రాక్షసుల్లా మీద పడరు, నీ పక్కనే ఉంటారు.
నీ ఇంట్లోని కూర్చుంటారు, నీతో కలిసే భోజనం చేస్తారు, కానీ నీ ఎదుగుదల చూసి వాళ్ళ కడుపులో అగ్నిపర్వతం బద్దలవుతూ ఉంటుంది. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతాను విను. నువ్వు కొద్దిగా సంతోషంగా కనిపించినా, లేదా ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నా, కొత్త బట్టలు వేసుకున్నా వాళ్ళ పైకి నవ్వుతూనే, ఏంటి నువ్వు బాగున్నావా, ఏంటి ఈ మధ్య బాగా సంపాదిస్తున్నట్టున్నావు, ఏంటి అంతా నీదే హవా అంటూ ఆటగా అని వెటకారంగా అడుగుతారు. ఆ మాటల్లో ఉన్నది ప్రేమ కాదు, విషం. నరదృష్టికి ప్రతిరూపం ఆ మాటలు. నువ్వు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెడితే అది వర్కౌట్ కాదులే అని నిన్ను నిరుత్సాహపరుస్తారు. నీ కుటుంబంలో ఏదైనా చిన్న గొడవ జరిగితే దాన్ని సందిపోయి అందులో పెట్రోల్ పోసి ఆ గొడవను పెద్దది చేస్తారు. నీ పిల్లను బాగుపడుతుంటే చూసి ఓర్వలేరు. వాళ్ళు ఎవరంటే గతంలో నీ చేత ఎన్నో సాయాలు పొందిన వాళ్ళు. నీ దగ్గర డబ్బు కూడా వాడికి తీసుకున్న వాళ్లే. మరి ఈరోజు ఎందుకు ఇలా అయిపోయారు తెలుసా? వాడు నీ ఊర్లో నీ పక్క వీధిలో ఉండొచ్చు, లేదా నీ ఆఫీస్లో నీ పక్క సీట్లో కూర్చునేవాడు కావచ్చు. వాడు నీపై పగ ఎందుకు పెంచుకున్నాడు తెలుసా? నాకన్నా వీడెందుకు బాగుండాలి, ఒకప్పుడు నా వెనుక తిరిగిన వాడు వీడు ఈరోజు నాకన్నా పై స్థాయిలో ఎలా ఉన్నాడు అని కడుపుమంట. ఇదే వాడి పగకు కారణం. వాడు కేవలం మాటలతో ఆగిపోవటం లేదు. నీపై ఏడుపు, నీపై చెడు ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ నరవోష పెడుతున్నాడు. దానివల్లే ఈరోజు నీ జీవితం ఇలా అతలాకుతలమవుతోంది. ఆ శత్రువు చేస్తున్న ప్రయోగాలు వాడి కళ్ళు, వాడి నరదృష్టి వల్ల నీ జీవితంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయో నేను చెబుతాను విను. ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒకసారి గమనించుకో. ఆర్థిక నష్టం. నిన్నటి వరకు బాగా నీ చేతికి డబ్బులు వచ్చేవి, సరైనగా డబ్బులు రావటం ఆగిపోయాయి. ఎక్కడికక్కడ అప్పులు పెరిగిపోతున్నాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతోంది. ఇక్కడ నువ్వు దాచేసిన డబ్బు జోబులో పెట్టుకుంటే ఏమైపోతున్నాయో కూడా తెలియటం లేదు. ఇది నరదృష్టి మొదటి లక్షణం. అనారోగ్యాలు. రాత్రి పడుకునే వరకు ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం లేచేసరికి ఎవరో ఒకరికి జ్వరం, ఒళ్ళు నొప్పులు, ముఖ్యంగా భార్య భర్తల్లో ఎవరో ఒకరికి తెలియని నీరసం. హాస్పిటల్కి వెళ్లి టెస్టులు చేయిస్తే అంతా మామూలుగానే ఉంది, ఏమీ లేదు అని వస్తుంది, కానీ రోగం తగ్గదు. డాక్టర్లకు సైతం అర్థం కాని వింత రోగాల. కుటుంబంలో కలహాలు. భార్యాభర్తల మధ్య ప్రశాంతంగా మాట్లాడుకోలేరు. చిన్న చిన్న మాటలకే చిటపటలాడుతుంటారు. ఉప్పుందా పప్పుందా అని అడిగితే ఏకంగా విడాకుల వరకు వెళ్ళేంత గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఎప్పుడో ఒక నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లోకి వెళ్లాలంటేనే భయం, చిరాకు, మానసిక ఆందోళన. రాత్రిపూట నిద్రపట్టదు. వేరే కలలు వస్తాయి. పాములు కరిచినట్లు, పైనుండి కిందికి పడిపోయినట్లు కలలు వస్తుంటాయి. ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులు. 99% పని పూర్తయింది, ఇంకొక శాతం మాత్రమే ఉంది అనగా ఆ పని మొత్తం ఆగిపోతుంది. ఇందులో ఏ ఒక్క లక్షణం నీ ఇంట్లో ఉన్నా సరే ఆ శత్రువు యొక్క పగ నీ ఇంటికి తాకింది అని అర్థం చేసుకో. వాడి చెడు దృష్టి నీ కుటుంబాన్ని నాశనం చేస్తోందని గ్రహించో. ఇక్కడ నీకు చెప్పాలి అంటే బిడ్డ, నరుడి దృష్టికి నా పరాయి అయినా కూడా పగులుతుంది. నీకు ఎంత కష్టం వచ్చినా కూడా, ఇంతకుముందు ఎలా ఉండేది అంటే, ఎంత అవసరం ఉన్నా ఎంత కష్టం వచ్చినా ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి అందేది. అందపోతాయిపోయి ఇప్పుడు ఎలా ఉంది అంటే అన్ని సర్దుబాటు అయ్యేవి అప్పట్లో. కానీ ఇప్పుడు ఆఖరి నిమిషంలో వచ్చేసరికి అన్నీ ఆగిపోతున్నాయి, ఏవి జరగటం లేదు. దీనివల్ల నువ్వు మానసికంగా కూడా కొంచెం కుమిలిపోతున్నావు. ఈ ప్రభావం నీపై ఉండటం వల్ల శత్రువుల బలం పెరిగింది. నీ చుట్టూ ఉన్న అదృశ్య ఆ ప్రతికూల శక్తులు ప్రవేశించడానికి ఇదే సరైన సమయం. అవి ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి బిడ్డ. ఇక్కడ నీ కాలభైరవుడు కర్మ ప్రదాత. నువ్వు గత జన్మలో లేదా ఈ జన్మలో తెలియక చేసిన చిన్న చిన్న తప్పులకి ఈ శత్రువుల రూపంలో శిక్ష విధిస్తున్నారు. కానీ నువ్వు భయపడుకో. నీ కాలభైరవుడు ఎంత కఠినాత్ముడు అంత దయగలవాడు. నువ్వు సరైన మార్గంలో నడిస్తే నీకు పట్టిన ఈ దరిద్రాన్ని వదిలించడానికి సాక్షాత్తు నీ భైరవుడే నీకు హెచ్చరికను పంపాడు. ఇక నేను చెప్పేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా విను. నీ మీదే పగతో రగిలిపోతున్న ఆ వ్యక్తి భార్య నుండి, వాడి కన్ను నుండి, నరబోస నుండి నువ్వు బయటపడాలి అంటే వెంటనే ఈ పనులు చెయ్యి. నీ భైరవుడు నీకు చెబుతున్న మార్గం. మొదటి పరిహారం ఉప్పు నీటి ప్రోక్షణం. నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి, ఆ శత్రువు వదిలిన చెడుగాలి పోవాలి అంటే ఈ రోజే నీ ఇంట్లో రాన్న ఉప్పు తీసుకో. మంగళవారం లేదా శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు నీళ్ళల్లో పిడికెడు రాన్న ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు మొత్తం తుడుపు. ఉప్పుకి ఎటువంటి చెడు శక్తినైనా నరదృష్టినైనా లాక్కుని మహాశక్తి ఉంది బిడ్డ. అయితే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కూడా. ఇలా వరుసగా 3 వారాలు చేస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం మాయమైపోతుంది. నీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. రెండవ పరిహారం నిమ్మకాయ పరిహారం.
ఆ శత్రువు నీ ముఖం చూసి నీపై వదులుతున్న నరదృష్టి పోవాలి అంటే ఒక పసుపు రంగు నిమ్మకాయ తీసుకో. మచ్చలు లేని నిమ్మకాయ తీసుకొని శనివారం సాయంత్రం వేళ నీ తల చుట్టూ 3 సార్లు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడంకి తిప్పి దిగ తుడిచి ఏం చేస్తావు అంటే ఇక్కడ ఓం భైరవాయ నమః అని నామాన్ని తలుచుకో. ఆ తర్వాత ఆ నిమ్మకాయని 4 ముక్కలుగా కోసి ఊరు బయట 4 రోడ్ల పూడలి అక్కడ వేసి వెనక్కి తిరిగి చూడుకున్నా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కో. నీపై ఉన్న పగ, చేతబడి, కన్ను దోషం, నరదృష్టి అన్ని నిమ్మకాయతో పాటు వెళ్ళిపోతాయి, పటాపంచలైపోతాయి. 3వ పరిహారం కాలభైరవ రక్షణ. మీ ఊర్లో ఉన్న ఆ పగబట్టిన వ్యక్తి నీకు భౌతికంగా హాని చెయ్యాలని చూసినా, లేదా నీకు ఆఫీసులో ప్రమోషన్ రాకుండా ఆపాలని చూసినా వాడిని అడ్డుకునే శక్తి ఒక్క కాలభైరవుడికి మాత్రమే ఉంది బిడ్డ. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత కాలభైరవ అష్టకం విను లేదా చదువుకోవటానికి ప్రయత్నించు. కాలభైరవాయ నమః అని తలుచుకో. కాలభైరవుడు అంటేనే సాక్షాత్తు శివయ్య ఉగ్రరూపం అయిన నామం బిడ్డ. నీ శత్రువులు గడగడలారిపోతారు, నీ ఇంటి వైపు చూడాలంటే వణికిపోతారు, నీ ఇంటికి ఒక అదృశ్యమైన రక్షా కవచం ఏర్పడుతుంది. 4వ మరియు అతి ముఖ్యమైన హెచ్చరిక రహస్యాలు కాపాడుకోవటం. ఇది నీ భైరవుడు నీకు ఇస్తున్న అతి పెద్ద ఒక కవచం. ఈ తప్పు ఏంటో తెలుసా? నీ మనసులో ఏది దాచుకోలేవు, అంతా చెప్పేస్తావు. రేపు నీకు ₹1,00,000 రాబోతున్నాయి అంటే ఈ రోజే నీ చుట్టుపక్కల వాళ్లతో బంధువులకి అవి డబ్బులు వస్తున్నాయి అని డప్పు కొట్టి చెప్పేస్తావు. ఇది నీ పాలిట ఒక శాపంలా మారుతోంది. ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఇలా చెప్పగానే ఎదుటివాడి కళ్ళు పాములాగా నీ మీద పడతాయి, వాడి కడుపులో యేసు పుడుతుంది. ఆ క్షణమే నీకు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. కాబట్టి దయచేసి ఈ రోజు నుండి ఒక్క నియమం పెట్టుకో బిడ్డ. నీ ఇంట్లో జరిగే మంచి పని గురించి, నీ వ్యాపారం గురించి, నీ సంపాదన గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి ఎవరితోనో పంచుకోకు. పని పూర్తయ్యే వరకు నీ ప్రణాళికను రహస్యంగా ఉంచు. ఇదే నీ భైరవుడు నీకు చూపుతున్న అతి పెద్ద సూచన. ఇక్కడ నువ్వు అంటే నాకు చాలా ఇష్టమని ఎందుకని అంటే బిడ్డ, కల్మషం లేని మనసునిది. ఇప్పుడు నీకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే, శత్రుభయం ఉన్నమాట వాస్తవమే. కానీ చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గర పడిందని అర్థం, అంత వెలుగుతో వస్తోందని అర్థం. నీ ఊర్లోనే, నీ బంధువుల్లోనే ఉన్న ఆ వ్యక్తి పుట్టులో ఇక ఎంతో కాలం సాగవు. నీ భైరవుడి దృష్టి పడింది తన మీద. నేను చెప్పిన ఈ పరిహారాలు శ్రద్ధగా నమ్మకంతో చెయ్యి. మనుషుల మాటలు పట్టించుకోకు. కుక్కలు మురుగుతుంటాయి, సింహం తన దారిని తన వెళుతూ ఉంటుంది. నువ్వు సింహం లాంటి వ్యక్తివి. నువ్వు నిన్ను వదిలి వెళ్ళినా, ఎవరు నిన్ను మోసం చేసినా బాధపడకు. వాళ్ళు నీ స్థాయికి సరిపోయే వ్యక్తులు కారు కాబట్టే నీ భైరవుడు వాళ్ళని నీ జీవితం నుండి దూరం చేశాడు అని సంతోషపడు. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. రోజు ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యి. నీ కులదైవాన్ని తెలుసుకో, నీ కాలభైరవుని స్మరించుకో. రాబోయే కాలం నీదే. నువ్వేంటో, నీ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి తెలిసే సమయం రాబోతోంది. నిన్ను ఏర్పించిన వాళ్లే రేపు నీ ఇంటి గుమ్మం ముందు వచ్చి నీకోసం నిలబడే రోజు వస్తుంది. ఇది ఖాయం, ఇది ఖచ్చితం. ఈ సుదీర్ఘమైన ఈ వీడియోని ఇంతవరకు చివరి వరకు చూసావు అంటే నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల ఎంత ప్రేమ నీకు ఉందో, ఎంత శ్రద్ధ ఉందో నాకు అర్థమవుతుంది బిడ్డ. ఈ భైరవుడి అనుగ్రహం నీకు ఖచ్చితంగా లభిస్తుంది. నేను చెప్పినట్టు నువ్వు విను, నా ఆశీర్వాదం నీ మీద ఉంటుంది అంటూ భైరవుడు ఈ రోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చాడండి.